కేంద్రంలో మోదీ సర్కార్ క్రీడలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. 2036లో జరిగే ఒలింపిక్స్ హక్కులు భారత్ దక్కించుకునే ఇప్పటి నుంచి కసరత్తు మొదలు పెడుతోంది. ఒకవేళ ఒలింపిక్ క్రీడలు ఇండియాలో జరిగితే భారతీయ క్రీడలు సరికొత్త శిఖరాలకు చేరుకుంటాయి. వివిధ రంగాలకు సరికొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. అయితే కేంద్ర సర్కార్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ లాగే వన్ నేషన్ వన్ స్పోర్ట్ను ప్రోత్సహించాలని చూస్తోంది. దీంతో రాష్ట్ర స్థాయిలో క్రీడలు ప్రోత్సహించి లోకల్ టాలెంట్ని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచనలో వచ్చింది. తాజాగా వన్ నేషన్ వన్ స్పోర్ట్ ద్వారా ప్రతి రాష్ట్రంలో ఆయా క్రీడలు ప్రోత్సహించాలని కేంద్రం ఆలోచనలో ఉంది. కేంద్రంలోని మోదీ సర్కార్ 2014లో అధికారంలోకొచ్చిన నాటి నుంచి క్రీడలపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతోంది. బడ్జెట్లో పెద్ద మొత్తంలో క్రీడలకు కేటాయింపులు జరపడంతో ఇటీవల జరిగిన అంతర్జాతీయ క్రీడల్లో భారతీయ క్రీడాకారులు క్రమంగా సత్తా చూపడం మొదలెట్టారు. అయితే ప్రధానమంత్రి మాత్రం ముందు చూపుతో 2036లో జరిగే ఒలింపిక్స్ హక్కులను ఇండియా దక్కించుకోవాలని ఇప్పటి నుంచే పావులు కలుపుతున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు మొదలెట్టాలని చూస్తున్నారు. ఒకవేళ ఇండియాలో ఒలింపిక్ క్రీడలు జరిగితే అటు తర్వాత అంతర్జాతీయ స్థాయిలో ఇండియా పేరు మారుమోగిపోతుంది. దేశంలోని వివిధ రకాల సెక్టార్లు లబ్ధి పొందుతాయన్నారు ప్రధాని. గత నెలలో డెహ్రాడూన్లో జరిగిన 38వ జాతీయ క్రీడలకు ప్రధాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన 2036 ఒలింపిక్స్ గురించి ప్రస్తావించారు. ఒకవేళ ఇండియా ఒలింపిక్స్ క్రీడల హక్కులను దక్కించుకుంటే ఇండియా రూపురేఖలు మారిపోతాయి. దేశంలోని మౌలిక రంగం స్వరూపం మారిపోతుందన్నారు. కాగా ఒలింపిక్స్ కేవలం క్రీడలకు సంబంధించిన ఈవెంట్ కాదు. ఇండియాలో ఒలింపిక్స్ క్రీడలు జరిగితే దేశంలో అన్ని రంగాలు బాగుపడతాయి. అథ్లెట్స్ కు మెరుగైన సౌకర్యాలు అందించాల్సి ఉంటుంది. అలాగే కొత్త క్రీడా మైదానాలు నిర్మించాల్సి వస్తుంది. అలాగే కొత్త కనెక్టివిటీ, రవాణా సౌకర్యాలు మెరుగుపరచాల్సి ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే టూరిజం బాగా ఊపందుకుంటుందన్నారు ప్రధాని. ప్రపంచంలోని అన్ని దేశాలకు చెందిన ప్రజలు ఇండియాకు వస్తారు. వీరితో పాటు అథ్లెట్లు కూడా ఇండియాలో దిగుతారు. ఇదిలా ఉండగా ప్రధానమంత్రి మోదీ 2036 ఒలింపిక్ క్రీడలకు ఇప్పటి నుంచి గట్టి ప్రణాళికలు రూపుదిద్దుతున్నారు. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే 2023 ముంబైలో జరిగిన ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సెషన్లో ఇండియా ఒలింపిక్ అసోసియేషన్ IOCకి అధికారికంగా ఓ దరఖాస్తు సమర్పించింది. ఆ దరఖాస్తులో 2036 ఒలింపిక్స్ ను ఇండియాలో చేపట్టడానికి ఆసక్తి చూపుతున్నట్టు లేఖలో ప్రస్తావించారు. 2026 వరకు IOC ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అటు తర్వాత మాత్రమే ఇండియా అధికారికంగా బిడ్ దాఖలు చేసి IOC బోర్డుకు గేమ్ ప్లాన్ గురించి వివరించాల్సి ఉంటుంది. ఇండియాతో పాటు ఖతర్, సౌదీ అరేబియాలు కూడా 2036 ఒలింపిక్ హక్కుల కోసం పోరాడుతున్నాయి. కాబట్టి 2036 ఒలింపిక్స్ హక్కులను దక్కించుకోవాలంటే ఇండియా ఈ రెండు సంపన్న దేశాలకు గట్టి పోటీ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఇండియా అగ్రస్థానంలో నిలుస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థలో క్రీడా రంగం వాటా కూడా ఖచ్చితంగా ఉంటుంది. కోచ్లు, ట్రైనర్స్, న్యూట్రిషనిస్టులు, ఫిజియోథెరపిస్టులు, డాక్టర్లు, ఈక్విప్మెంట్ల పాత్ర దేశ ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉంటుంది. జాతీయ క్రీడల గురించి ప్రస్తావిస్తూ ఆయన, జాతీయ క్రీడలు ఓ పరిమితి స్థాయిలో ఉంటాయి. మన టాలెంట్ అంతర్జాతీయ స్థాయిలో చూపించాలి. ఒలింపిక్స్ లో మన సత్తా చాటాలి. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఇండియా అంతే విభిన్న జాతుల సమాహారమని మోదీ అన్నారు. అథ్లెట్లను ప్రోత్సహించడానికి ప్రభుత్వం వీలైనన్ని అవకాశాలు కల్పిస్తోందన్నారు. ఇండియా అభివృద్ధిలో క్రీడల వాటా కూడా ఉందన్నారు మోదీ. ప్రభుత్వ ప్రోగ్రాంల వల్ల చాలా మంది అథ్లెట్లు లబ్ధి పొందారన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత స్పోర్ట్స్ బడ్జెట్ను 3 రెట్లు పెంచామని గుర్తు చేశారు ప్రధాని. అథ్లెట్ల ప్రయోజనాల కోసం కోట్లాది రూపాయలు వ్యయం చేశామని, ఖేలో ఇండియా యూత్ గేమ్స్, అలాగే యువకులైన అథ్లెట్ టాలెంట్ని వెలికి తీశామన్నారు. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ వల్ల యూనివర్సిటీ విద్యార్థులకు కూడా కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు ప్రధాని. ఖేలో ఇండియా పారా గేమ్స్ లో పారా అథ్లెట్స్ విజయం సాధించారు. ప్రధానమంత్రి క్రీడాకారులకు ఫిట్నెస్ టిప్స్ ఇచ్చారు. యువకులు ఆయిల్ తక్కువగా తినాలని, ఎక్సర్సైజ్ చేయాలని సూచించారు. ఆహారంలో 10% ఆయిల్ తగ్గించి వాకింగ్ చేయాలన్నారు. దేశంలో ఊబకాయం జాడ్యం విపరీతంగా పెరిగిపోయిందన్నారు ప్రధాని మోదీ. ఊబకాయం తగ్గించుకోవాలంటే కసరత్తు అవసరమని క్రీడాకారులకు సలహా ఇచ్చారు మోదీ.
కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ స్పోర్ట్స్ ద్వారా రాష్ట్ర స్థాయిలో క్రీడలు అభివృద్ధికి ఎంతో దోహదపడాలి. ఈ నినాదం యువకుల్లో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందిస్తుంది. యువతరాన్ని క్రీడల వైపు ఆకర్షించడానికి సహాయం పడుతుంది. ప్రతి రాష్ట్రం ఓ నిర్దిష్ట క్రీడను ప్రోత్సహించడం ద్వారా ఆయా రాష్ట్రాల్లో క్రీడా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతాయి. క్రీడాకారులకు శిక్షణతో పాటు ప్రోత్సాహకాలు లభిస్తాయి. దీంతో దేశంలోని యువతకు క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు మౌలిక సదుపాయాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం స్పోర్ట్స్ స్టేడియం, ప్రాక్టీస్ ఫీల్డ్లను, స్విమ్మింగ్ పూల్ నిర్మాణం చేపట్టి ఇవ్వాల్సి ఉంటుంది. క్రీడాకారులకు శిక్షణతో పాటు కోచింగ్ సౌకర్యాలు ఏర్పాటు, క్రీడా పరికరాలకు కేంద్రం సాయం అందించాల్సి ఉంటుంది. కాగా కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ స్పోర్ట్స్ కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం పట్ల క్రీడాకారులు, క్రీడా రంగానికి చెందిన నిపుణులు స్వాగతిస్తున్నారు. దేశంలోని ప్రతి రాష్ట్రం ఒక్కో క్రీడను అభివృద్ధి చేయాలి. ప్రస్తుతం క్రికెట్ కున్న క్రేజ్ ఇతర క్రీడలకు లేదు. రాష్ట్ర స్థాయిలో క్రీడలను ప్రోత్సహించడానికి ఇటు ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు, అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూపించి తమ రాష్ట్రాల్లోని క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారుల స్థాయిలో తీర్చిదిద్దాలని క్రీడా రంగానికి చెందిన నిపుణులు కోరుతున్నారు. ఇక సత్తా చాటాల్సింది యువ క్రీడాకారులే.